ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో దుష్ప్రచారం చేయిస్తున్నారు. కేసీఆర్ తప్ప నాకు ఇంకెవరూ నాయకులు లేరంటూ కవిత హాట్ కామెంట్స్. పేరు ప్రస్తావించకుండా కేటీఆర్ను టార్గెట్ చేస్తూ విమర్శలు. మీ పార్టీ అంతర్గత వ్యవహారాలు మీరు చూసుకోండి. కవితపై మంత్రి పొన్నం ఫైర్. కాంగ్రెస్ పార్టీ సేఫ్గానే ఉందన్న మినిస్టర్. అన్నా చెల్లెళ్ల పంచాయతీ మాపై రుద్దడం సరికాదు. కవిత వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్యే మధుసూదన్. కాంగ్రెస్ను విమర్శించే అర్హత కవితకు లేదని కౌంటర్. కవిత మాట్లాడింది నిజమే అనుకుంటున్న ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. ప్రతి ఎన్నికల్లో మా వాళ్లు బీఆర్ఎస్తో కుమ్మక్కైపోయారని ఆరోపణలు. ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారు. చంద్రబాబు పాలనపై విడుదల రజనీ విమర్శలు. పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోడీ పర్యటన. 1000 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టును ప్రారంభించిన పీఎం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేదే బీజేపీ నినాదం. పీఓకేలో ఉన్నవారంతా భారతీయులేనన్న రాజ్నాథ్ సింగ్. సినిమాటోగ్రఫీ శాఖ ఆదేశాలతో ఏపీ సినిమా హాళ్లలో విస్తృతంగా తనిఖీలు. త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేత. మెదక్ జిల్లాలో రోడ్డెక్కిన రైతులు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని సేకరించడం లేదంటూ ఆగ్రహం. జాతీయ రహదారిపై రాస్తారోకో. చిత్తూరు జిల్లా కుప్పంలో రైతుల ఆగ్రహం. భూసేకరణకొచ్చిన అధికారులను అడ్డుకున్న అన్నదాతలు. ఎయిర్పోర్ట్ కోసం భూములు ఇవ్వబోమని తేల్చి చెప్పిన రైతులు. తెలంగాణలో సినీ అవార్డుల సంబరం. 14 ఏళ్ల తర్వాత గద్దర్ పేరుతో అవార్డుల ప్రదానం. ములుగు జిల్లాలో సమ్మక్క సాగర్ బ్యారేజ్కు జలకళ. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ఒక గేట్ ఎత్తివేత. వేసవిలో నీళ్లు లేక వెలవెలబోయిన ప్రాజెక్ట్.